కాఫీ ఆర్ లెమన్, ఆల్ కాఫీ ఆర్ లెమన్, నో లెమన్ ఈజ్ ఏ టీ, నో లెమన్ ఈజ్ ఏ టీ, సమ్ టీ ఆర్ బ్లాక్, సమ్ టీ ఆర్ బ్లాక్. ఇది పడిచిందండి. ఇప్పుడు ఏమంటున్నాడు, నో కాఫీ ఈజ్ ఏ టీ అంటున్నాడండి. నో కాఫీ ఈజ్ ఏ టీ అంటున్నాడండి. ఒకసారి చూడండి, కాఫీ అనేది టీలో అవుతుందా? అవ్వదండి. ఎందుకు అవ్వదు? కాఫీ మొత్తంలో ఎవరున్నారమ్మా? లెమన్ ఉంది. లెమన్ ఉన్న చోట ఎవరు రాకూడదు? టీ రాదు. అంటే ఆటోమేటిక్గా కాఫీ అనేది టీ అవ్వదు. అదే కదా చెప్తున్నాడు, నో కాఫీ ఈజ్ ఏ టీ. ఏ కాఫీ టీ కాదు అనేది అబ్సల్యూట్లీ ట్రూ. ఎందుకంటే ఈ సర్కిల్కి మధ్య అజంప్షన్స్ ఏవి వర్కౌట్ అవ్వవు. అజంప్షన్ ఉంటే పాసిబిలిటీ ఉంటుంది, పాసిబిలిటీ ఉంటే నో ఉండదు. అజంప్షన్ లేదు అంటే పాసిబిలిటీ ఉండదు, పాసిబిలిటీ లేదంటే ఆటోమేటిక్గా ఎవరు ఉంటారు? నో. పాసిబిలిటీ ఎందుకు ఉండదండి? నెగిటివ్ స్టేట్మెంట్ ఉండడం వల్ల మనకు పాసిబిలిటీ ఉండట్లా. సెకండ్ వన్, మళ్ళీ మీకు సమ్ నాట్ కండిషన్ వచ్చిందండి. సమ్ నాట్ వచ్చినప్పుడు ఏం చెక్ చేయాలండి? ఆల్ చెక్ చేయాలండి. ఆల్ బ్లాక్ అనేది కాఫీ అవుతుందా లేదో ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఆల్ కాఫీ అనేది మనకి ఏమవ్వాలండి? ఆల్ బ్లాక్ అనేది కాఫీ అవుతుందా అండి? అవ్వదండి. ఎందుకు అవ్వదు సార్? ఆల్ బ్లాక్ నువ్వు పిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఎవరు వస్తున్నారమ్మా? టీ వస్తున్నారు. టీ ఉన్న చోట ఇక్కడ ఈ టీ ఉన్న పోర్షన్ ఏదైనా దీంట్లో చెప్పొచ్చా? చెప్పకూడదంటే ఆల్ బ్లాక్ అనేది కాఫీ అవ్వదు. ఆల్ అనేది లేదు. ఆల్ అనేది లేదంటే ఎవరు ఉంటారండి? ఆల్ నాట్ ఉంటుంది. ఆల్ నాట్ ఉంటే ఎవరు ఉంటారండి? సమ్ నాట్ కూడా ఉంటుంది. సో ఆన్సర్ బోత్ ఫాలోస్ అండి. సో ఆన్సర్ ఏమవుద్దమ్మా? బోత్ ఫాలోస్. Next one, some lines are rows, some rows are columns. కొన్ని రేఖల వరుసలు, కొన్ని వరుసలు నిలువ వరుసలు అంటున్నాడండి. నో లైన్స్ ఆర్ గ్రాఫ్స్, నో లైన్స్ ఆర్ గ్రాఫ్స్. ఏ రేఖ గ్రాఫ్ కాదు. కంక్లూజన్ 1 మళ్ళీ చూడండి, సమ్ లైన్స్ ఆర్ నాట్ గ్రాఫ్స్. కొన్ని రేఖలు గ్రాఫ్ కాదు అంటున్నాడండి. మీకు మరలా సమ్ నాట్ వచ్చినప్పుడు ఏం చెక్ చేయమంటున్నారండి? ఆల్ లైన్స్ అనేది గ్రాఫ్స్ అవుతుందా లేదో చూడండి. ఆల్ లైన్స్ అనేది గ్రాఫ్స్ అవుతుందా? అవ్వదు. ఎందుకంటే ఈ రెండిట్ల మధ్య నెగిటివ్ పార్ట్ ఉన్నప్పుడు లైన్ మొత్తాన్ని గ్రాఫ్లో చెప్పలేను. అంటే ఆల్ అనే అజంప్షన్ లేదు. ఆల్ లేదు అంటే ఎవరు ఉంటారండి? ఆల్ అనే నాట్. ఆల్ లేదు అంటే ఆల్ నాట్ ఉంటుంది. ఆల్ నాట్ ఉంటే ఆటోమేటిక్గా ఎవరు ఉంటారమ్మా? సమ్ నాట్ కూడా ఉంటారు. కాబట్టి ఇదేంటి? అబ్సల్యూట్లీ ట్రూ. నెక్స్ట్ వన్, నో కాలమ్ ఈజ్ ఏ గ్రాఫ్ అన్నాడండి. నో కాలమ్ ఈజ్ ఏ గ్రాఫ్. నువ్వు ఒకసారి చూడమ్మా, కాలమ్ అనే సర్కిల్ని గ్రాఫ్లో సమ్ చెప్పొచ్చు, ఆల్ చెప్పొచ్చు. వాటి మధ్య రిస్ట్రిక్షనే లేదండి. అంటే ఆల్ కాలమ్స్ ఆర్ గ్రాఫ్ అని చెప్పొచ్చు, సమ్ కాలమ్స్ ఆర్ గ్రాఫ్ అని అజంప్షన్ చేయొచ్చు. అజంప్షన్ ఉంది అంటే పాసిబిలిటీ ఉంటుంది, పాసిబిలిటీ ఉంది అంటే నో అనేది ఉండదండి. సో ఆన్సర్ ఏంటమ్మా? రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, అట్లీస్ట్ సమ్ అంటే మీకు చెప్పాను కదమ్మా, అట్లీస్ట్ సమ్ అంటే ఏంటమ్మా? సమ్ అని అర్థం. సమ్ TRM, సమ్ TRM. సమ్ NRJ. సో సమ్ NRJ, కొన్ని ఎన్లో జేలు అవుతాయండి. సమ్ NRJ. క్లియర్? అది పక్కన తర్వాత రాద్దాం. నో ఎన్ ఈజ్ ఏ ఎం అంటున్నాడండి. ఎన్ అనేది ఎంలో లేదు. ఇప్పుడు రెండో దాన్ని డ్రా చేయండి అమ్మా. సమ్ NRJ, సమ్ ఎన్ అనేది జే అవుతుంది. క్లియర్? సో అట్లీస్ట్ సమ్ అంటే సమ్ అని అర్థం. కంక్లూజన్స్ ఉండి మళ్ళీ సమ్ నాట్ గురించి అడిగానండి. ఇప్పుడు ఆల్ ఎన్ అనేది టీలో అవుతుందో లేదు చూడండి ఒకసారి. ఆల్ ఎన్ అనేది టీలో ఖచ్చితంగా అవుతుందండి, ప్రాబ్లం లేదండి. ఎందుకు లేదు ప్రాబ్లం అంటే ఇదంతా పాజిటివ్ స్పేస్ అనమ్మా. ఈ ఎన్ మొత్తాన్ని తీసుకొచ్చి దీంట్లో చెప్పొచ్చు. అంటే ఆల్ అనే అజంప్షన్ ఉంది. ఆల్ ఉందంటే ఎవరు ఉండరండి? ఆల్ అనేది ఉందంటే ఆల్ నాట్ ఉండదు. ఆల్ నాట్ లేదంటే సమ్ నాట్ ఉండదు. కాబట్టి ఇది ఆన్సర్ ఏంటండి? రాంగ్ వన్. తర్వాత మరలా సమ్ నాట్ గురించి చెప్తున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఆల్ జేస్ ఆర్ ఎమ్స్ అనేది అవుతుందా లేదా? ఆల్ జేస్ అనేది ఎమ్స్ అవుతుందా? మరలా అవ్వదండి. ఎందుకంటే ఆల్ జేలో ఎవరున్నారండి? ఆల్ జేలో ఎవరున్నారండి? ఆల్ జేలో ఎవరున్నారు? ఎన్ ఉంది. ఎన్ ఉన్న చోట ఎమ్ అవుతుందా? అవ్వదు. అంటే ఆల్ అనేది లేదు. ఆల్ లేదు అంటే ఎవరు ఉంటారండి? ఆల్ నాట్ ఉంటుంది. ఆల్ నాట్ ఉంటే ఎవరు ఉంటారండి? సమ్ నాట్ ఉంటుంది. కాబట్టి 2 అనేది ఫాలోస్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఓన్లీ ముంబై ఈజ్ ఢిల్లీ. కేవలం ఓన్లీ అనేది మీకు ఏం చెప్పానండి? రివర్స్ ఆఫ్ ఆల్ స్టేట్మెంట్. క్లియర్? ఓన్లీ ముంబై ఈజ్ ఢిల్లీ. కేవలం ముంబై ఢిల్లీ అగును అన్నాడండి. సో మీరు ఎలా రాస్తారంటే ఆల్ ఢిల్లీ ఆర్ ముంబై. కానీ జాగ్రత్తగా చూడండి, నువ్వు ఈ పోర్షన్ని దేనిలోని అజంప్షన్ చేయడానికి అవ్వదు. లైక్ ఏ నెగిటివ్ స్టేట్మెంట్ అని అర్థం. ఎందుకంటే ఓన్లీ అంటే కేవలం అది మాత్రమే దేనిలోని చెప్పకూడదు.
నెక్స్ట్ నో ముంబై ఈజ్ కోల్కత్తా, నో ముంబై ఈజ్ కోల్కత్తా, ఏ ముంబై కోల్కత్తా అవ్వదు. ఓన్లీ చెన్నై ఈజ్ ముంబై, ఓన్లీ చెన్నై ఈజ్ ముంబై అంటే మరలా ఏంటి, ఆల్ ముంబైస్ ఆర్ చెన్నై అని అర్థం అండి, ఆల్ ముంబైస్ ఆర్ చెన్నై అని అర్థం అండి, ఆల్ ముంబైస్ ఆర్ చెన్నై అని అర్థం అండి. మరలా ముంబై అనే సర్కిల్ ఏదైతే ఉందో అది చెన్నైలో తప్ప దేనిలోని చెప్పకూడదు. ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి క్వశ్చన్. ఇప్పుడు ఏమన్నాడు, సమ్ ఢిల్లీ ఆర్ కలకత్తా అంటున్నాడండి. ఢిల్లీకి కలకత్తాకి సమ్ కానీ ఆల్ కానీ అంటే డైరెక్ట్గా డయాగ్రామ్లో కనెక్షన్స్ ఉండాలి. ఏమైనా డైరెక్ట్ కనెక్టివిటీ ఉందా, లేదు. కాబట్టి ఆన్సర్ ఏంటండి, రాంగ్ అమ్మ. సెకండ్ వన్, నో ఢిల్లీ ఈజ్ ఏ కలకత్తా అన్నాడండి. నో ఢిల్లీ ఈజ్ ఏ కలకత్తా అంటే జాగ్రత్తగా చూడండి, ఆల్రెడీ ఈ పోర్షన్ అనేది కలకత్తాలో ఎజంప్షన్ అవుతుందా, అవ్వదండి. ఎందుకంటే ఇక్కడ నీకు నెగటివ్ రిస్ట్రిక్షన్ ఉంది కాబట్టి. కలకత్తా అనేది ఢిల్లీలో అవ్వదు, కలకత్తా అనేది ఢిల్లీలో ఎజంప్షన్ అవ్వదు. ఎజంప్షన్ అవ్వదు అంటే పాసిబిలిటీ ఉండదు, పాసిబిలిటీ ఉండదంటే ఏముంటుందండి, నో అనేది ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా, 2 అనేది ఫాలో అవుతుంది. సో 2 అనేది ఫాలోస్. నెక్స్ట్ వన్, సమ్ టీ ఆర్ వాటర్, సమ్ టీ ఆర్ వాటర్, ఓన్లీ కాఫీ ఈజ్ ఏ వాటర్, ఓన్లీ కాఫీ ఈజ్ ఏ వాటర్ అంటే మీరు ఏం చదవాలండి, ఆల్ వాటర్ ఆర్ కాఫీ అని చదవాలి, ఆల్ వాటర్ ఆర్ కాఫీ అని చదవాలి. క్లియర్. ఈ పోర్షన్ని దేంతోనే చెప్పకూడదు. క్లియర్. సమ్ వాటర్ ఆర్ పెప్సీ అంటున్నాడండి, సమ్ వాటర్ ఆర్ పెప్సీ, సమ్ వాటర్ ఆర్ పెప్సీ. జాగ్రత్తగా చూడమ్మా, దేనికి దీనికి ఓవర్ ల్యాపింగ్స్ లేకుండా డ్రా చేసుకోండి. ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగాడు, సమ్ పెప్సీ ఆర్ నాట్ టీ అంటున్నాడండి. సమ్ నాట్ కావాలంటే ఆల్ అనేది చెక్ చేసుకోమని చెప్తున్నాను కదండి. సో ఆల్ పెప్సీ అనేది టీ అవుతుందా, జాగ్రత్తగా చూస్తే ఆల్ పెప్సీ అనేది టీ అవుతుందా అంటే టీ, ఆల్ పెప్సీ అనేది టీ అవుతుందా అంటే అవ్వదండి. ఎందుకంటే ఈ పర్టికులర్ పోర్షన్ ఏదైతే ఉందో అది దేనిలోని చెప్పకూడదనే కదా మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ పోర్షన్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ పోర్షన్ని నువ్వు దేనితోని చెప్పకూడదు అంటే ఈడేమంటున్నాడు, సమ్ పెప్సీ ఆర్ నాట్ టీ అంటే ఆల్ పెప్సీని టీలో చెప్పగలవా, చెప్పలేమండి. ఎందుకంటే ఇది ఓన్లీ అనేది ఒక నెగిటివ్ స్టేట్మెంట్ లాంటిది. సో ఆల్ అనేది చెప్పలేకపోతే కంపల్సరీగా సమ్ నాట్ ఉంటుంది, ఆల్ నాట్ ఉంటుంది. సెకండ్ వన్, సమ్ టీ క్యాన్ బి కాఫీ ఈజ్ ఏ పాసిబిలిటీ. క్యాన్ బి అన్న పాసిబిలిటీ అని ఒకటేనమ్మా. సమ్ టీ క్యాన్ బి ఏ కాఫీ అన్నాడండి. సమ్ టీ అండ్ క్యాన్ బి ఏ కాఫీ అనేది అవ్వదమ్మా. ఎందుకంటే టీకి కాఫీకి మధ్య ఏ కనెక్టివిటీ ఉంది, సమ్ అనే కనెక్టివిటీ డైరెక్ట్గా ఉంది. సమ్ అనే కనెక్టివిటీ డైరెక్ట్గా ఉంది అంటే పాసిబిలిటీస్ ఉండవండి. ఎందుకంటే ఏ ఖచ్చితమైన స్టేట్మెంట్ని పాసిబిలిటీ కింద చెప్పకూడదు. కాబట్టి ఆన్సర్ ఏంటమ్మా, 1 అనేది వ్యాలిడ్ 1. నెక్స్ట్, సమ్ వైల్డ్ లైఫ్ ఆర్ రిజర్వ్. కొన్ని వన్యప్రాణాలు రిజర్వ్ అవుతాయండి. ఆల్ ల్యాండ్స్ ఆర్ ఫారెస్ట్. క్లియర్. అన్ని భూములు అడవులు అన్నాడండి, డిఫైన్ చేయలేం, తర్వాత వెళ్దామమ్మా. సమ్ రిజర్వ్స్ ఆర్ నాట్ ఫారెస్ట్. కొన్ని రిజర్వ్లు అడవులు కాదు అంటున్నాడండి. కొన్ని రిజర్వులు అడవులు కాదు అంటున్నాడండి. నువ్వు ఇక్కడ ఫారెస్ట్ని డిఫైన్ చేసుకోమ్మా. ఇప్పుడు సెకండ్ది డ్రా చేయి. ఆల్ ల్యాండ్స్ ఆర్ ఫారెస్ట్ అన్నాడు. ఆల్ ల్యాండ్స్ ఆర్ ఫారెస్ట్ అంటే ల్యాండ్ అనే దాన్ని లోపల రిప్రజెంట్ చేసుకోవాలి. ఆల్ ల్యాండ్స్ ఆర్ ఫారెస్ట్ అంటున్నాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడంటే, ఆల్ ల్యాండ్స్ కెన్ నెవర్ బి రిజర్వ్. కెన్ నెవర్ బి అంటే అస్సలు అవ్వదు అని అర్థం, అంటే అజంప్షనే ఉండకూడదు అని అర్థం. ఆల్ ల్యాండ్ కెన్ నెవర్ బి రిజర్వ్. ఇప్పుడు చూడండి, ల్యాండ్ మొత్తం రిజర్వ్ అవుతుందో లేదో జాగ్రత్తగా చూడండి అమ్మా. ల్యాండ్ మొత్తం ఒకసారి జాగ్రత్తగా చూడండి, ల్యాండ్ మొత్తం రిజర్వ్ అవుతుందా, అవుతుందండి. ఎందుకంటే ఇదొక్క పోర్షనే ఎవరు రాకూడదు, ఫారెస్ట్ రాకూడదు. ఫారెస్ట్ రాకూడదు అంటే ఆటోమేటిక్గా ల్యాండ్ కూడా రాకూడదు. కానీ బయట ఉన్న స్పేస్ ఇదంతా పాజిటివ్ స్పేసే కదండి, ఇదంతా పాజిటివ్ స్పేసే కదండి. ఎవరికి, ఫారెస్ట్కి పాజిటివే, రిజర్వ్కి ల్యాండ్కి పాజిటివే. అంటే సమ్ ల్యాండ్ కానీ ఆల్ ల్యాండ్ కానీ, ఆల్ ల్యాండ్ క్యాన్ బి ఏ రిజర్వ్ అనేది అవుతుంది కదా, కానీ ఆల్ రిజర్వ్ క్యాన్ బి ఏ ల్యాండ్ మాత్రం అవ్వదు. సో ఆల్ ల్యాండ్ అనేది, ఈ ల్యాండ్ మొత్తం అనేది రిజర్వ్ అవుతుందండి. కానీ ఈడేమన్నాడు, ఆల్ ల్యాండ్ క్యాన్ బి ఏ రిజర్వ్, కానీ ఈడేమన్నాడు, కెన్ నెవర్ అన్నాడు. ఛాన్స్ ఉంది అన్నాడు, కానీ ఇక్కడ ఏంటంటే ఛాన్స్ లేదని చెప్తున్నాడు. కానీ ల్యాండ్ మొత్తం రిజర్వ్లో ఛాన్స్ ఉంది, కానీ ఈడేమన్నాడు, కెన్ నెవర్ బి, ఛాన్స్ లేదు అంటున్నాడు. సెకండ్ వన్, సమ్ ఫారెస్ట్ ఆర్ రిజర్వ్ అంటున్నాడండి. సమ్ ఫారెస్ట్ ఆర్ రిజర్వ్ అంటున్నాడంటే ఫారెస్ట్కి రిజర్వ్కి ఏమైనా డైరెక్ట్ కనెక్టివిటీ ఉందా, లేదండి. ఇది కూడా రాంగే, కాంప్లిమెంటరీ పేరు అవ్వదు. కాబట్టి ఆప్షన్ ఏంటమ్మా, నైదర్ నార్. సో ఆన్సర్ ఏంటండి, నైదర్ నార్. నెక్స్ట్ వన్, సమ్ హబ్ ఆర్ స్విచ్.
సమ్ హబ్ ఆర్ స్విచ్, సమ్ గేట్వే ఆర్ నాట్ స్విచ్, సమ్ గేట్వే ఆర్ నాట్ స్విచ్. కొన్ని హబ్బులు స్విచ్ అంటున్నాడు, కొన్ని గేట్వేలు స్విచ్ కాదు అంటున్నాడు. సమ్ రూట్ ఆర్ హబ్, రూటర్ ఆర్ హబ్ అంటున్నాడండి. అన్ని రూటర్లు హబ్ అంటున్నాడు. ఇవన్నీ కాదండి, కొన్ని రూటర్లు హబ్బులు అంటున్నాడండి. సమ్ రూటర్స్ ఆర్ హబ్, సమ్ రూటర్స్ ఆర్ హబ్. ఇది అండి, సమ్ రూటర్స్ ఆర్ హబ్. కంక్లూజన్కి వద్దాం. సమ్ రూటర్స్ ఆర్ నాట్ గేట్వే అంటున్నాడండి. సమ్ రూటర్స్ ఆర్ నాట్ గేట్వే అంటే ఆల్ రూటర్స్ ఆర్ గేట్వే అవుతుందో లేదు చూడండి అమ్మా. ఆల్ రూటర్స్ ఏదైతే ఉందో అది గేట్వే అవుతుందండి, ప్రాబ్లమే లేదండి. ఇదంతా పాజిటివ్ స్పేస్, దీన్ని తీసుకొచ్చి గేట్వేలో చెప్పొచ్చు. ఆల్ రూటర్స్ ఆర్ గేట్వే అవుతుంది అంటే సమ్ రూటర్స్ ఆర్ కూడా గేట్వే అవుతుంది. ఆల్ అయినప్పుడు సమ్ కూడా అవుతుంది. కానీ ఇక్కడ ఏమన్నాడు, సమ్ రూటర్స్ ఆర్ నాట్ గేట్వే అంటున్నాడు, కాబట్టి రాంగ్ అండి. ఆల్ రూటర్స్ ఆర్ గేట్వే అంటే సమ్ రూటర్స్ ఆర్ కూడా గేట్వే అవుతుంది. కానీ ఇక్కడ ఏమన్నాడు, సమ్ రూటర్స్ ఆర్ నాట్ గేట్వే అంటున్నారు, కాబట్టి రాంగ్ అని కొట్టేస్తున్నాను. సెకండ్ వన్, సమ్ స్విచెస్ ఆర్ నాట్ గేట్వే అంటున్నాడు. మరలా స్విచెస్ గురించి మాట్లాడుతున్నాడండి. చూడండి, ఆల్ స్విచెస్ అనేది గేట్వే అవుతాయా? అవ్వదండి. ఆల్ అనేది అవ్వలేదంటే సమ్ అనేది కూడా అవ్వదు కదమ్మా. ఆల్ స్విచెస్ అనేది గేట్వే అవుతుందా అంటే ఒకసారి జాగ్రత్తగా చూడమ్మా. సమ్ స్విచెస్ ఆర్ నాట్ గేవ్ అంటే ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఈ పోర్షన్ మాత్రమే, ఇది ఒక్కసారి జాగ్రత్తగా చూడన్నా, ఈ పోర్షన్ మాత్రమే స్విచ్ కాదు. కానీ ఈ పోర్షన్ తీసుకొచ్చి స్విచ్లో చెప్పొచ్చు కదా. అంటే ఆల్ స్విచ్ అనేది గేట్వే అవుతుంది కదా, ఆల్ అనేది గేట్వే అవుతుంది అంటే సమ్ అనేది కూడా అవుతుంది కదా. కానీ ఈడేమన్నాడు, సమ్ అనేది అవ్వదు అంటున్నాడు, కాబట్టి ఇది కూడా రాంగేనండి. రెండు సమ్ నోట్లు కాబట్టి ఆప్షన్ ఏంటమ్మా, నైదర్ నార్. నెక్స్ట్, no integer is an integral. No integer an integral. ఏ పూర్ణ సంఖ్య సమన్వయం కాదు. Some integrals are differential. కొన్ని పూర్ణ సంఖ్యలు అవకలనాలు అంటున్నాడండి. Differential. Some integers are inverse. Some integers are inverse. Some integers are inverse. సమ్ ఇంటీజర్స్ ఆర్ ఇన్వర్స్. కొన్ని పూర్ణ సంఖ్యలు విలోమాలు అంటున్నాడండి. ఇవి డయాగ్రామ్. కంక్లూజన్, మరలా సమ్ నాట్ గురించి మాట్లాడుతున్నారు. చూడండి, అన్ని డిఫరెన్షియల్స్ ఇంటిగ్రల్స్ అవుతాయా లేక చూడమ్మా. డిఫరెన్షియల్ మొత్తం ఇంటిగ్రల్స్ అవుతాయా? అవ్వదండి. డిఫరెన్షియల్ మొత్తం ఇంటిగ్రల్స్ అవ్వదు. ఆల్ అనేదే అవ్వదంటే సమ్ అనేది కూడా అవ్వదు కదండి. సమ్ అనేది అవ్వదు, వాడు కూడా ఏమంటున్నాడు, సమ్ అనేది అవ్వదు అంటున్నాడు, కాబట్టి రైట్ అండి. ఇలా కూడా రాసుకోవచ్చమ్మా. చూడండి, ఆల్ డిఫరెన్షియల్ అనేది ఇంటిగ్రల్స్ అవుతుందా? అవ్వదు. ఎందుకు అవ్వదు? ఆల్ ఇంటిగ్రల్స్ తీసుకుంటే ఎవరు వస్తున్నారు? ఆల్ డిఫరెన్షియల్ తీసుకుంటే ఎవరు వస్తున్నారు? ఇంటిగ్రల్స్ వస్తున్నారు. ఇంటిగ్రల్ నుంచి చోట ఇంటిజర్ ఉండొచ్చా? రాకూడదు. అంటే ఆల్ డిఫరెన్షియల్ అనేది ఇంటిజర్ అవ్వదు. ఆల్ అనేది లేదు, ఆల్ అనేది లేదంటే సమ్ అనేది లేదు, సమ్ అనేది లేదనే చెప్తున్నాడు, కాబట్టి రైట్ అండి. నెక్స్ట్ వన్, ఇంటీజర్స్ ఇన్వర్స్ గురించి మాట్లాడుతున్నాడండి. ఆల్ ఇంటీజర్స్ని తీసుకొచ్చి ఇన్వర్స్లో చెప్పొచ్చండి, ఈజీగా చెప్పొచ్చండి. ఎందుకంటే ఇదంతా ఒక పాజిటివ్ స్పేస్. ఎక్కడి వరకు పాజిటివ్ స్పేస్ కదా. ఆల్ ఇంటీజర్స్ని తీసుకొచ్చి ఇన్వర్స్లో చెప్పొచ్చు. ఆల్ ఇంటీజర్స్ అనేది ఇన్వర్స్ అవుతుంది. ఆల్ అనేది ఉంది, ఆల్ అనేది ఉంటుందంటే సమ్ అనేది కూడా ఉంటుంది. కానీ ఇక్కడ ఏమన్నాడు, సమ్ అనేది లేదంటున్నాడు, కాబట్టి రాంగ్ అండి. సో ఆన్సర్ 1 అనేది ఫాలో అవుతుందమ్మా. నెక్స్ట్, ఆల్ ఫునెల్ ఆ ఫ్లాస్క్ అంటే అన్ని గొట్టాలు ఫ్లాస్క్లో అంటున్నారండి. ఆల్ ఫనల్స్ ఆ ఫ్లాస్క్. నో ఫ్లాస్క్ ఈజ్ ఏ బీకర్. ఏ ఫ్లాస్క్ బీకర్ కాదు అంటున్నాడండి. ఆల్ ఫినల్స్ ఆర్ టెస్ట్ ట్యూబ్స్ అన్నాడండి. ఆల్ ఫినల్స్ ఆర్ టెస్ట్ ట్యూబ్ అంటే డయాగ్రామ్ అనేది ఇలా బయటకు డ్రా చేసుకోండమ్మా. అన్ని గొట్టాలు టెస్ట్ ట్యూబ్స్ అన్నాడు, టెస్ట్ ట్యూబ్స్ అన్నాడండి. క్లియర్. కంక్లూజన్ జాగ్రత్తగా చూడమ్మా. మరలా సమ్ నాట్ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, సమ్ నాట్ గురించి మాట్లాడుతున్నారంటే ఆల్ చెక్ చేసుకుంటే నీకు ఆన్సర్ తెలిసిపోతుంది. ఆల్ టెస్ట్ ట్యూబ్స్ అనేది బ్రేకర్స్ అవుతాయా? టెస్ట్ ట్యూబ్ మొత్తం బ్రేకర్ అవుతుందండి? అవ్వదండి. ఎందుకు అవ్వదు సార్ అంటే, టెస్ట్ ట్యూబ్ మొత్తం పిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా నీకు ఎవరు వస్తారు? ఫ్లాస్క్ వస్తారు. ఫ్లాస్క్ ఉన్న చోట బీకర్ ఉండొచ్చా? ఉండకూడదు. ఆల్ అనేది లేదు. ఆల్ అనేది లేదంటే సమ్ అనేది కూడా లేదు కదండి. ఆల్ అనేది లేదు అంటే సమ్ అనేది లేదు. ఇదే ఆడు చెప్తున్నాడు.
చెప్తానండి, సమ్ అనేది లేదు, సమ్ అనేది లేదు, కాబట్టి ఆన్సర్ ఏంటండి రైట్. మీకు అదే డైరెక్ట్గా ఎలా చెప్తున్నానంటే ఆల్ అనే అజంప్షన్ చేసిన చోట ఆల్ నాట్ ఉండదు, సమ్ నాట్ ఉండదు. లేకపోతే ఈ విధంగా చేద్దాం, ఆల్నే నేను చెప్పలేకపోతున్నానంటే సమ్ను కూడా చెప్పలేను కదా, సమ్నే చెప్పలేను, లేను అని నెగిటివ్ టర్మ్ నేనే చెప్తున్నాను, సమ్ అనేది లేదు, వాడు కూడా సమ్ అనేది లేదనే చెప్తున్నాడు, కాబట్టి రైట్ అని చెప్తున్నానండి. నెక్స్ట్ వన్, న్యూ ఫునల్ ఈజ్ ఏ బ్రేకర్ అన్నాడు. న్యూ ఫునల్ ఈజ్ ఏ బ్రేకర్ అంటే ఒకసారి జాగ్రత్తగా చూడండి, ఇది ఏదైతే ఫునల్ డయాగ్రామ్ ఉందో దాన్ని బ్రేకర్లో చెప్పొచ్చా? చెప్పలేమండి. ఎందుకంటే ఈ కంప్లీట్ పారామీటర్ ఫ్లాస్క్ పారామీటర్ ఏదైతే ఉందో అది బీకర్లో అవ్వదు అని ఒక స్టేట్మెంట్ ఉంది. నీకు అవుటర్ సర్కిలే లేదంటే ఇన్వర్డ్ సర్కిల్ కూడా బీకర్లో చెప్పలేం. అంటే నో ఫునల్ ఆఫ్ బీకర్ అనేది ఎగ్జాక్ట్గా రైట్ అవుతుంది. సో ఆన్సర్ ఏమవుద్దమ్మా? బోత్ ఫాలోస్. ఆన్సర్ ఏంటండి? బోత్ ఫాలోస్. నెక్స్ట్ వన్, ఆల్ రూట్ ఆర్ ట్రీ. ఆల్ రూట్ ఆర్ ట్రీ అంటే అన్ని కొమ్మలు చెట్లు. సమ్ ట్రీ ఆర్ లీవ్స్ అంటే కొన్ని చెట్లు ఆకులు. నో లీవ్స్ ఆర్ ప్లాంట్. నో లీవ్స్ ఆర్ ప్లాంట్స్. నో లీవ్స్ ఆర్ ప్లాంట్ కొన్ని ఆకులు మొక్కలు అంటున్నాడండి. సో ఇది డయాగ్రామ్. సో కంక్లూజన్కి వద్దామండి. కంక్లూజన్కి వద్దాం. సమ్ ప్లాంట్ ఆర్ రూట్ అన్నాడండి. సమ్ కానీ ఆల్ కానీ కావాలంటే డయాగ్రామ్లో డైరెక్ట్ కనెక్టివిటీ ఉండాలి. సమ్ ప్లాంట్ ఆర్ రూట్ అన్నాడండి. ప్లాంట్ ఎక్కడుంది, రూట్ ఎక్కడుంది, డైరెక్ట్ కనెక్టివిటీ లేదు కాబట్టి రాంగ్ కొట్టేశానమ్మా. క్లియర్. సెకండ్ వన్, సమ్ నాట్ గురించి మాట్లాడుతున్నాడు. ఎవరెవరి గురించి మాట్లాడుతున్నాడు? రూటు ప్లాంట్ కావాలండి. ఆల్ రూట్ అనేది ప్లాంట్లో అవుతుంది. జాగ్రత్తగా చూడమ్మా, రూట్ మొత్తం ప్లాంట్లో అవుతుందా? అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ చూడండి, నీకు ట్రీ మొత్తం ప్లాంట్లో అవ్వదు, కానీ రూట్కి లీవ్కి సంబంధమే లేదు, కాబట్టి రూట్ మొత్తం ప్లాంట్లో అవుతుంది. రూట్ మొత్తం అయినప్పుడు సమ్ రూట్ కూడా అవుతుంది కదా, అంటే సమ్ అనేది ఉంది. కానీ ఈడేమన్నాడు? సమ్ అనేది నాట్, సమ్ అనేది లేదు అన్నాడు. సమ్ అనేది ఉంది కాబట్టి సమ్ నాట్ అనేది ఉండదమ్మా. సో అది రాంగ్ అండి. ఇప్పుడు రెండు రాంగ్. ఒకసారి జాగ్రత్తగా చూస్తే ఇక్కడ ప్లాంట్, ఇక్కడ ప్లాంట్, ఇక్కడ రూటు, ఇక్కడ రూటు, ఆబ్జెక్ట్స్ అనేది ఒకేలా ఉన్నాయి, రెండు ఇండివిజువల్గా రాంగ్ అయినాయి. రెండు కలిపితే ఇక్కడ సమ్ ఉంది, ఇక్కడ సమ్ నాట్ ఉంది. సమ్ కామ సమ్ నాట్ అనే కాంప్లిమెంటరీ పేరు ఉంది కాబట్టి నువ్వు దీనికి ఆప్షన్ ఏం పెడతావమ్మా? ఎయిదర్ 1 or 2. ఆప్షన్ ఏం పెడతామండి? ఎయిదర్ 1 or 2. ఎయిదర్ ఆర్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ వన్, సమ్ పేపర్ ఆర్ బోర్డ్. సమ్ పేపర్ ఆర్ బోర్డ్స్. No board is a card. No board is a card. No board is a card. ఇప్పుడు ఏమన్నాడు? ఆల్ కార్డ్స్ బీయింగ్ పేపర్ ఈజ్ ఏ పాసిబిలిటీ. కార్డ్ మొత్తం పేపర్లో ఉండే ఛాన్స్ ఉంది అన్నాడండి. సో కార్డ్ మొత్తం తీసుకొచ్చి పేపర్లో చెప్పుకోవచ్చు కదండి, ప్రాబ్లం ఏముంది? నెగిటివ్ సెన్స్ లేదు. కానీ పేపర్ మొత్తాన్ని కార్డులో చెప్పలేవు, కానీ కార్డు మొత్తాన్ని తీసుకొచ్చి పేపర్లో ఆల్ చెప్పొచ్చు, సమ్ చెప్పొచ్చు. అంటే ఆల్ కార్డ్స్ అనేది పేపర్ అనేది ఛాన్సెస్ అవ్వచ్చు అండి. అన్ని కార్డులు పేపర్లో అవ్వచ్చు అండి, దాన్నే పాసిబిలిటీ అంటాం. సెకండ్ వన్, ఆల్ బోర్డ్ బీయింగ్ పేపర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. ఒకసారి జాగ్రత్తగా చూడండి, బోర్డుకి పేపర్కి మధ్య ఎగ్జాక్ట్ రిలేషన్ ఏముంది? సమ్ ఉంది. సమ్ అనే పాసిబిలిటీ అవ్వదు. మనకున్నాయి రెండు ఛాన్సెస్ అండి, ఎయిదర్ సమ్ అవ్వచ్చు, ఆల్ అవ్వచ్చు. సమ్ అనేది ఖచ్చితంగా ఇచ్చేసాడు కాబట్టి ఆల్ అనే అజంప్షన్ అవుతుంది. సో కాబట్టి ఆల్ బోర్డ్స్ బీయింగ్ పేపర్ పాసిబిలిటీ అనేది అబ్సల్యూట్లీ ట్రూ. ఎందుకంటే జాగ్రత్తగా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్టార్టింగ్లోనే చెప్పాను కదండి, చూడండి ఒకసారి. సమ్ ఏస్ ఆర్ బీస్ అంటే నీ డయాగ్రామ్ ఎలా డ్రా చేస్తామండి? సమ్ ఏస్ ఆర్ బీస్ ఇది ఒక ట్రై చేస్తావు, తర్వాత ఏంటమ్మా ఆల్ ఏస్ ఆర్ బీస్ ఒక ట్రై చేస్తావు, ఆల్ బీస్ ఆర్ ఏస్ అని చెప్తాం కదా. సో మీకు డయాగ్రామ్ చెప్పాను, ఇది ఎగ్జాక్ట్ ఈ రెండు అజంప్షన్స్ అనే కదా చెప్పాను. ఇప్పుడు జాగ్రత్తగా చూస్తే బోర్డుకి పేపర్కి సమ్ అనేది ఎగ్జాక్ట్ రిలేషన్షిప్. ఇక్కడ అజంప్షన్స్ ఏమవుతాయండి? ఆల్ ఏస్ ఆర్ బీస్ అవ్వచ్చు, ఆల్ బీస్ ఆర్ ఏస్ అవ్వచ్చు. అంటే ఆల్ బోర్డ్ పేపర్ అవ్వచ్చు, ఆల్ పేపర్ బోర్డు అవ్వచ్చు. అవ్వచ్చు అంటే దాని ఏంటమ్మా? పాసిబిలిటీ. సో ఇది రైట్ అండి. సో ఆప్షన్ ఏం పెడతామమ్మా? బోత్ అనేది వ్యాలిడ్. నెక్స్ట్ వన్, ఆల్ సర్కిల్స్ ఆర్ స్క్వేర్స్. ఆల్ సర్కిల్స్ ఆర్ స్క్వేర్స్. సమ్ స్క్వేర్స్ ఆర్ రెక్టాంగిల్. సమ్ స్క్వేర్స్ ఆర్ రెక్టాంగిల్. ఇప్పుడు కంక్లూజన్ ఏమి ఇచ్చాడంటే ఆల్ రెక్టాంగిల్ బీయింగ్ స్క్వేర్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ. వాడు ఏమన్నాడంటే రెక్టాంగిల్ మొత్తం స్క్వేర్స్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాడండి. రెక్టాంగిల్ మొత్తం స్క్వేర్లో ఉండొచ్చు అంటే చూడండి ఒకసారి, రెక్టాంగిల్కి స్క్వేర్కి మధ్య ఉన్న కనెక్షన్ ఏంటండి? సమ్. సమ్ అనేది ఎగ్జాక్ట్ అంటే మీకు ఇందాక క్వశ్చన్లోనే చెప్పండి, సమ్ అనేది ఖచ్చితంగా ఉందంటే ఆల్ అనేది ఏమవుద్దండి? పాసిబిలిటీ. అంటే ఆల్ స్క్వేర్స్ అనేది రెక్టాంగిల్ పాసిబిలిటీ అయ్యే ఛాన్స్ ఉంది. పక్కా రైట్ అండి. నెక్స్ట్,
కెన్ అంటే మీకు ఏం చెప్పామమ్మా, కెన్ అన్న కూడా అర్థం ఏంటండి, క్యాన్ బి, మేబీ అన్న కూడా అర్థం ఏంటమ్మా, పాసిబిలిటీ అని అర్థం. వాడు ఏమన్నాడంటే అన్ని వృత్తాలు దీర్ఘ చతురస్రాలు క్వశ్చన్ మార్క్. కెన్ ఆల్ సర్కిల్స్ క్యాన్ బి రెక్టాంగిల్స్, ఆల్ సర్కిల్స్ అనేది రెక్టాంగిల్ అవ్వచ్చా, అవ్వచ్చు అండి, తప్పేముంది, ఆల్ సర్కిల్స్ అనేది రెక్టాంగిల్ అవ్వచ్చు, ఎందుకంటే వాటి మధ్య సరైన స్టేట్మెంట్ లేదు, ఒక నెగటివ్ రిస్ట్రిక్షన్ కూడా లేదు, కాబట్టి ఆల్ సర్కిల్స్ అనేది రెక్టాంగిల్ అవ్వచ్చు. సో ఆన్సర్ రెండు రైట్ ఏనమ్మా. సో ఆన్సర్ బోత్ ఫాలోస్. నెక్స్ట్ వన్, ఆల్ ఎనర్జీస్ ఆర్ ఫోర్సెస్ అంటే అన్ని శక్తులు బలాలు అంటున్నాడు. నో ఫోర్సెస్ ఈజ్ ఎ టార్క్, నో ఫోర్సెస్ ఈజ్ ఎ టార్క్ అంటే ఏ బలం టార్క్ కాదు. ఆల్ టార్క్ ఆర్ పవర్, టార్క్ మొత్తం పవర్ అన్నాడు, జాగ్రత్తగా చూడండి డయాగ్రామ్ ఎలా డ్రా చేశాను. ఆల్ టార్క్ ఆర్ పవర్ అంటున్నాడు. కంక్లూజన్ గురించి మాట్లాడదాం. ఆల్ ఎనర్జీస్ బీయింగ్ పవర్ ఈజ్ ఏ పాసిబిలిటీ, ఎనర్జీ మొత్తం పవర్ అయ్యే ఛాన్స్ ఉందా, జాగ్రత్తగా చూడండి. నువ్వు టార్క్లో చెప్పలేవు, కానీ ఎనర్జీని తీసుకొచ్చి ఈ బయటది ఉంది చూడనమ్మా, ఇదంతా ఒక పాజిటివ్ స్పేస్, టార్క్తో సంబంధం లేని లేదండి అది. సో టార్క్తో సంబంధం లేని పవర్ని తీసుకొచ్చి ఎనర్జీలో చెప్పొచ్చు, ఎనర్జీని తీసుకొచ్చి పవర్లో చెప్పొచ్చు. అంటే ఆల్ ఎనర్జీస్ అనేది పవర్ అనే పాసిబిలిటీ ఉంది, కాబట్టి అబ్సల్యూట్లీ ట్రూ. ఈ సర్కిల్లో నువ్వు చెప్పుకోవచ్చు అండి. ఎనర్జీని తీసుకొచ్చి సమ్ చెప్పొచ్చు, ఆల్ చెప్పొచ్చు. సెకండ్ వన్, ఆల్ పవర్స్ బీయింగ్ ఫోర్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ, ఆల్ పవర్స్ బీయింగ్ ఫోర్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ, పవర్ మొత్తాన్ని ఫోర్స్లో చెప్పే ఛాన్సెస్ ఉంది అన్నాడు. ఛాన్స్ ఉందా అండి, లేదండి. ఎందుకంటే నువ్వు పవర్ మొత్తం తీసుకొస్తే ఎవరు వస్తున్నారండి, టార్క్ ఉన్నారు, టార్క్ ఉన్న చోట ఎవరు ఉండకూడదు, ఫోర్స్ ఉండకూడదు, అంటే అక్కడ అజంప్షన్ అవ్వదు. కాబట్టి ఆన్సర్ ఏంటండి, 1 అనేది వ్యాలిడ్ అవుతుంది. నెక్స్ట్ వన్, సమ్ ఓషన్స్ ఆర్ సీస్, సమ్ ఓషన్స్ ఆర్ సీస్ అంటే కొన్ని మహాసముద్రాలు సముద్రాలు. ఆల్ ఓషన్స్ ఆర్ సీస్, ఆల్ ఓషన్స్ ఆర్ రివర్స్, అన్ని మహాసముద్రాలు నదులు. నో రివర్ ఈజ్ ఏ కెనాల్, ఏ నది కాలువ కాదు అంటున్నాడండి, ఏ నది కాలువ కాదు. ఆల్ రివర్స్ కెన్ నెవర్ బి ఓషన్స్, రివర్ మొత్తం ఓషన్ అవ్వదు అన్నాడండి, రివర్ మొత్తం ఓషన్ అవ్వదు అంటున్నాడండి. సో ఒకసారి జాగ్రత్తగా చూడండి, ఓషన్ మొత్తం రివర్ అయినప్పుడు రివర్ మొత్తం కూడా ఓషన్ అవ్వే ఛాన్స్ ఉంది కదండి. ఇక్కడ క్యాన్ అంటే ఛాన్స్, కెన్ నెవర్ బి అంటే ఛాన్స్ లేదు. వాడు ఏమన్నాడంటే రివర్ మొత్తం ఓషన్ అనే ఛాన్స్ లేదు. ఎందుకు లేదండి, స్టేట్మెంట్లో మీకు ఏం చెప్పాను, పాజిటివ్ ఒక స్టేట్మెంట్ ఉందంటే ఆల్ అనే అజంప్షన్ జాగ్రత్తగా ఉంటుంది కదా. సో అంటే ఆల్ రివర్స్ క్యాన్ బి ఏ ఓషన్స్, కానీ ఈడేమన్నాడు, కెన్ నెవర్ అన్నాడు, కాబట్టి రాంగ్ అమ్మ. సెకండ్ వన్, ఆల్ కెనాల్స్ బీయింగ్ ఓషన్స్ ఈజ్ ఏ పాసిబిలిటీ, కెనాల్ మొత్తాన్ని తీసుకొచ్చి ఓషన్లో పెట్టే పాసిబిలిటీ ఉంది అంటున్నాడండి. ఒకసారి జాగ్రత్తగా చూస్తే రివర్కి కెనాల్ని పడినప్పుడు కెనాల్ని తీసుకొచ్చి ఓషన్లో చెప్పగలమా, చెప్పలేమండి. అంటే కెనాల్ మొత్తాన్ని తీసుకొచ్చి ఓషన్లో అజంప్షన్ చేయలేను, కాబట్టి ఇది కూడా రాంగే. సో ఆన్సర్ ఇక్కడ ఏమవుతుందండి, నైదర్ నార్. సో ఆన్సర్ ఏంటండి, నైదర్ నార్. నెక్స్ట్ వన్, no day is a night, no day is a night. All night are noon, all night are noon. No noon is a evening, no noon is a evening, no noon is a evening, no noon is a evening. ఇప్పుడు చూడండి కంక్లూజన్ నెంబర్ 1, నో ఈవినింగ్స్ ఆర్ నైట్స్ అంటున్నాడండి. ఒకసారి జాగ్రత్తగా చూస్తే నైట్కి నూన్కి రిలేషన్ లేనప్పుడు ఈవినింగ్కి నైట్కి రిలేషన్స్ రాదండి. ఒకసారి చూడండి, నో నూన్ ఈజ్ ఏ ఈవినింగ్ అంటే ఈవినింగ్ని తీసుకొచ్చి నైట్లో చెప్పే ఛాన్స్ లేదు, అంటే రిలేషన్ నో అండి. సో నో ఈవినింగ్ ఆర్ నైట్స్ అనేది అబ్సల్యూట్లీ రైట్. ఈవినింగ్ తీసుకొచ్చి నైట్లో చెప్పలేను. ఎందుకు చెప్పలేనంటే ఇది కంప్లీట్గా ఎవరితో బ్లాక్ అయ్యింది, ఈవినింగ్తో బ్లాక్ అయ్యింది, కాబట్టి నైట్కి ఈవినింగ్కి రిలేషన్ చెప్పలేను, అందుకే దాన్ని ఏమంటారండి, నో రిలేషన్ అంటాం. సెకండ్ వన్,
ఆల్ డేస్ బీయింగ్ నూన్ ఈజ్ ఏ పాసిబిలిటీ. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఆల్ డేస్ బీయింగ్ నూన్ ఈజ్ ఏ పాసిబిలిటీ అన్నాడు. జాగ్రత్తగా చూస్తే ఇక్కడ మీకు స్టేట్మెంట్లో ఎవరెవరి మధ్య రిలేషన్ లేదని చెప్తున్నాడు, నో డే ఈజ్ ఏ నైట్ అని చెప్పాడండి. కానీ డేని తీసుకొచ్చి నూన్లు ఎలా చెప్పొచ్చు అండి, ఆల్ చెప్పొచ్చు, సమ్ చెప్పొచ్చు. నూనె తీసుకొచ్చి డేలు ఎలా చెప్పొచ్చు, సమ్ అనే అజంప్షన్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఆల్ డేస్ బీయింగ్ నూన్ ఈజ్ ఏ పాసిబిలిటీ, డే మొత్తాన్ని తీసుకొచ్చి నూన్లే చెప్పే పాసిబిలిటీ ఉందండి. కాబట్టి రెండోది కూడా రైటే. సో ఆన్సర్ ఏంటమ్మా, బోత్ ఫాలోస్. సో ఆన్సర్ ఇక్కడ ఏమవుతుంది, బోత్ ఫాలోస్. ఓకే, సీ ద నెక్స్ట్ వన్. ఆల్ స్టాంప్స్ ఆర్ ప్యాకెట్స్. అన్ని స్టాంపులు ప్యాకెట్లు అంటున్నాడండి. ఆల్ స్టాంప్స్ ఆర్ ప్యాకెట్స్. సమ్ ప్యాకెట్స్ ఆర్ బకెట్స్. కొన్ని ప్యాకెట్లు బకెట్ అంటున్నాడండి. ఆల్ బకెట్స్ ఆర్ టబ్స్ అన్నాడండి. అన్ని బకెట్లు టబ్స్ అంటున్నాడండి. ఆల్ బకెట్స్ ఆర్ టబ్స్ అండి. కంక్లూజన్ వన్ జాగ్రత్తగా చూడండి. సమ్ టబ్స్ ఆర్ స్టాంప్స్ అంటారు. టబ్ అనే సర్కిల్కి స్టాంప్ అనే సర్కిల్కి ఎటువంటి డైరెక్ట్ రిలేషన్షిప్ లేదు, కాబట్టి వన్ రాంగ్ అమ్మ. సెకండ్ వన్, సమ్ బకెట్స్ ఆర్ స్టాంప్స్ అంటున్నాడండి. సమ్ బకెట్స్ ఆర్ స్టాంప్. బకెట్ అనే సర్కిల్కి స్టాంప్ అనే సర్కిల్కి డైరెక్ట్ రిలేషన్ లేదు, కాబట్టి రెండోది కూడా రాంగేనమ్మా. థర్డ్ వన్, సమ్ ట్యూబ్స్ ఆర్ ప్యాకెట్స్ అంటున్నాడండి. సమ్ ట్యూబ్స్ ఆర్ ప్యాకెట్స్ అంటే జాగ్రత్తగా చూడండి, ప్యాకెట్ అనే సర్కిల్, ట్యూబ్ అనే సర్కిల్ మధ్య ఉన్న కనెక్టివిటీ జాగ్రత్తగా చూస్తే వీళ్ళిద్దరి మధ్య సమ్ ప్యాకెట్స్ ఆర్ ట్యూబ్స్, సమ్ ట్యూబ్స్ ఆర్ ప్యాకెట్స్ అని ఒక డైరెక్ట్ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అయింది, కాబట్టి మూడోది రైట్ అండి. సో ఆప్షన్ ప్రకారం మీరు ఏది చూసుకుంటారు, ఓన్లీ 3 అనేది రైట్ ఆన్సర్. సో ఆప్షన్ ఏంటమ్మా, డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సమ్ డోర్స్ ఆర్ విండోస్. సమ్ డోర్స్ ఆర్ విండోస్ అంటే కొన్ని తలుపులు కిటికీలు అంటున్నాడు. సమ్ విండోస్ ఆర్ ల్యాంప్స్. కొన్ని కిటికీలు దీపములు అంటారు. ఆల్ ల్యాంప్స్ ఆర్ క్యాండిల్స్. అన్ని దీపాలు కొవ్వొత్తులు అంటున్నాడు. ఆల్ ల్యాంప్స్ క్లియర్ ఆర్ క్యాండిల్స్. కంక్లూజన్ జాగ్రత్తగా చూడండి. సమ్ క్యాండిల్స్ ఆర్ డోర్స్ అంటే కొన్ని కొవ్వొత్తులు తలుపులు అంటున్నారండి. డోర్ ఇక్కడ ఉంది, క్యాండిల్ ఇక్కడ ఉందండి. సో డోర్కి క్యాండిల్కి మధ్య ఈ సర్కిల్కి మధ్య డైరెక్ట్ కనెక్టివిటీ లేదు, కాబట్టి రాంగ్ అమ్మ. సెకండ్ వన్, సమ్ క్యాండిల్స్ ఆర్ విండోస్ అంటున్నాడండి. సమ్ క్యాండిల్స్ ఆర్ విండోస్ అంటే ఒకసారి జాగ్రత్తగా చూడండి, క్యాండిల్ అనే సర్కిల్ ఇదమ్మా, విండోస్ అనే సర్కిల్ ఇదమ్మా, వీటి మధ్య కంపల్సరీగా మనకి సమ్ అనే రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అవుతుంది, కాబట్టి రెండోది రైట్. తర్వాత సమ్ ల్యాంప్స్ ఆర్ డోర్స్ అంటున్నాడండి. ల్యాంప్ అనే సర్కిల్ ఇదండి, డోర్ అనే సర్కిల్ ఇదండి, ఈ రెండింటి మధ్య డైరెక్ట్ రిలేషన్షిప్ లేదు, కాబట్టి రాంగ్ అండి. సో ఆన్సర్ ఓన్లీ 2 ఫాలోస్. సో మీకు ఆల్ కానీ సమ్ కానీ రైట్ అవ్వాలంటే డయాగ్రామ్లో డైరెక్ట్ కనెక్టివిటీ ఉండాలి. నెక్స్ట్ వన్, సమ్ టౌన్ ఆర్ విలేజ్. సమ్ టౌన్ ఆర్ విలేజ్. Some villages are lanes. Some villages are lanes. Some lanes are hamlets. చూడు ఒకసారి మళ్ళీ చదువుతున్నాను చూడండి. కొన్ని పట్టణాలు గ్రామాలు, కొన్ని గ్రామాలు దారులు, కొన్ని దారులు గూడెలు అంటున్నాడండి, గూడెములు అంటున్నాడండి. కంక్లూజన్ 1, సమ్ హ్యామ్లెట్స్ ఆర్ విలేజెస్ అంటే కొన్ని గూడెములు గ్రామాలు అంటున్నాడండి. హ్యామ్లెట్స్ ఇక్కడ ఉంది చూడండి, హ్యామ్లెట్ అనే సర్కిల్ ఎక్కడ ఉందమ్మా, విలేజ్ అనే సర్కిల్ ఎక్కడ ఉందండి, వీటి మధ్య డైరెక్ట్ కనెక్టివిటీ లేదు, కాబట్టి 1 రాంగ్ అండి. సెకండ్ వన్, సమ్ లేన్స్ ఆర్ టౌన్స్ అంటున్నాడండి. సమ్ లేన్స్, లేన్ అనే సర్కిల్ ఎక్కడ ఉందమ్మా, టౌన్ అనే సర్కిల్ ఎక్కడ ఉంది, వీటి మధ్య ఎటువంటి రిలేషన్షిప్ లేదు, కాబట్టి రాంగ్ అండి. థర్డ్ వన్, సమ్ నాట్ గురించి మాట్లాడుతున్నాడు. అయితే నీకు ఈ డయాగ్రామ్ మొత్తం పాజిటివ్ డయాగ్రామే కదండి, ఎందుకంటే ప్రతి టర్ము ఒక పాజిటివ్ టర్మే. పాజిటివ్ టర్మ్ అంటే ఏంటి, ఆలు సమ్ము. పాజిటివ్ స్టేట్మెంట్ వచ్చినప్పుడు నెగిటివ్ కంక్లూజన్స్ అనేది ఎప్పటికీ రాదు, కాబట్టి మూడోది కూడా రాంగే. సో ఆన్సర్ నన్ ఫాలోస్ పెట్టేస్తారండి చాలామంది. నన్ ఫాలోస్ పెట్టేటప్పుడు మీరు ఒకసారి ఫస్ట్ని థర్డ్ని అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఫస్ట్ని థర్డ్ని అబ్జర్వ్ చేస్తే సమ్ హ్యామ్లెట్స్ ఆర్ విలేజెస్, కొన్ని గూడెంల గ్రామాలు, కొన్ని గూడెంల గ్రామాలు కాదు. సమ్ హ్యామ్లెట్స్ ఆర్ నాట్ విలేజెస్. ఆబ్జెక్ట్స్ చూడండి,
విలేజెస్ హ్యామ్లెట్స్ ఒకే రకమైన ఆబ్జెక్ట్స్ ఉండి ఇండివిజువల్గా రాంగ్ అయ్యి ఇక్కడ మనకి ఏ కండిషన్ వస్తుంది, సమ్ వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది, సమ్ నాట్ వస్తుంది. మనకున్న కాంప్లిమెంటరీ పేర్లో సమ్ నాట్ అనే కాంప్లిమెంటరీ పేరుని సాటిస్ఫై చేస్తే నీ ఆప్షన్ ఏమంటుంది, ఎయిదర్ ఆర్ అని వస్తుంది. కాంప్లిమెంటరీ పేర్స్ ఎప్పుడు మర్చిపోకండి అమ్మా. నువ్వు సిలాజిజం సాల్వ్ చేసినా, ఇన్ఈక్వాలిటీస్ సాల్వ్ చేసినా కాంప్లిమెంటరీ పేర్ ఆప్షన్ అనేది కంపల్సరీగా ఉంటుంది. సో కాన్సెప్ట్ జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ వన్, సమ్ రివర్స్ ఆర్ హిల్స్. సమ్ రివర్స్ ఆర్ హిల్స్ అంటే కొన్ని నదులు కొండలు అంటున్నాడండి. నో హిల్ ఈజ్ ఏ ట్యాక్సీ. నో హిల్ ఈజ్ ఏ ట్యాక్సీ. ఆల్ ట్యాక్సీస్ ఆర్ బస్సెస్. ఏ కొండ ట్యాక్సీ కాదు. ఆల్ ట్యాక్సెస్ ఆర్ బస్సెస్ అంటే అన్ని ట్యాక్సీలు బస్సెస్ అంటున్నాడండి. సో ఇది వాడు ఇచ్చిన డయాగ్రామ్. కంక్లూజన్కి వచ్చే టైంకి సమ్ బస్సెస్ ఆర్ రివర్స్ అంటున్నాడండి. సమ్ బస్సెస్ ఆర్ రివర్స్ అంటే ఒకసారి జాగ్రత్తగా చూడండి. బస్ అనే సర్కిల్కి రివర్ అనే సర్కిల్కి మధ్య ఎటువంటి డైరెక్ట్ కనెక్టివిటీ లేదు కాబట్టి రాంగ్ అమ్మ. నెక్స్ట్ వన్, సమ్ ట్యాక్సీస్ ఆర్ రివర్స్ అంటున్నాడండి. సమ్ ట్యాక్సీస్ ఆర్ రివర్స్ అంటే ట్యాక్సీ అనే సర్కిల్కి రివర్స్ అనే సర్కిల్కి మధ్య ఎటువంటి రిలేషన్షిప్ లేదు కాబట్టి రాంగ్ అమ్మ. తర్వాత నో బస్ ఈజ్ ఏ రివర్ అంటున్నాడండి. ఒకసారి జాగ్రత్తగా చూస్తే బస్ అనే సర్కిల్ని తీసుకొచ్చి రివర్ ఇదంతా పాజిటివ్ స్పేసే కదా. జాగ్రత్తగా చూడండి, హిల్కి ట్యాక్సీస్ మాత్రమే పడదు. బస్సుని తీసుకొచ్చి హిల్లో సమ్ చెప్పొచ్చు, బస్సుని తీసుకొచ్చి రివర్లో సమ్ చెప్పొచ్చు, ఆల్ చెప్పొచ్చు, ప్రాబ్లం లేదు. అంటే బస్కి రివర్స్కి అజంప్షన్ ఉంది. అజంప్షన్ ఉంటే ఎవరు ఉంటారండి, పాజిబిలిటీ ఉంటారు. పాజిబిలిటీ ఉన్న చోట నో ఉండదు కాబట్టి మూడోది కూడా రాంగే. సో మూడు రాంగ్ వచ్చినప్పుడు నన్ను పెట్టే ముందు కాంప్లిమెంటరీ పేరు చూడండి. ఫస్ట్ దాంట్లో బస్సు ఉందమ్మా, లాస్ట్ దాంట్లో బస్సు ఉంది. ఫస్ట్ దాంట్లో రివర్ ఉంది, లాస్ట్ దాంట్లో రివర్ ఉంది. ఆబ్జెక్ట్స్ అనేది ఒకేలా ఉండి ఇండివిజువల్గా రాంగ్ అయ్యి ఈ రెండిట్లోని కాంప్లిమెంటరీ పేరు ఉందో లేదో చెక్ చేస్తే ఇక్కడ ఎవరున్నారండి, సమ్. ఇక్కడ ఎవరమ్మా, నో సమ్ అని ఒక కాంప్లిమెంటరీ పేరు ఉంటే ఆప్షన్ ఏమవుతుందండి, ఎయిదర్ ఆర్ అవుతుంది. సో దీని ఆన్సర్ కూడా ఏంటమ్మా, ఎయిదర్ ఆర్. ఓకే సీ నెక్స్ట్ వన్, ఆల్ మెషిన్స్ ఆర్ క్రౌన్స్ అంటే అన్ని యంత్రాలు కిరీటంలో అంటున్నాడండి. నెక్స్ట్ వన్, ఆల్ క్రౌన్స్ ఆర్ టాబ్లెట్స్ అన్ని కిరీటంలో మందులు అంటున్నాడండి. ఆల్ క్రౌన్స్ ఆర్ టాబ్లెట్స్. సమ్ టాబ్లెట్స్ ఆర్ బాటిల్స్ అంటున్నాడండి. సమ్ టాబ్లెట్స్ ఆర్ బాటిల్స్ అంటున్నాడండి. సో కొన్ని మందులు బాటిల్లో అంటున్నాడు. సో ఇది వాడిచ్చిన స్టేట్మెంట్ డయాగ్రామ్. కంక్లూజన్స్ చూద్దామండి. కంక్లూజన్స్లో సమ్ బాటిల్స్ ఆర్ క్రౌన్స్ అన్నాడండి. బాటిల్ అనే సర్కిల్ క్రౌన్ అనే సర్కిల్ మధ్య డైరెక్ట్ రిలేషన్షిప్ లేదు కాబట్టి రాంగ్ అమ్మ. తర్వాత సమ్ టాబ్లెట్స్ ఆర్ మిషన్స్ అంటున్నాడండి. టాబ్లెట్స్ ఆర్ మిషన్స్ అంటే జాగ్రత్తగా చూడమ్మా, టాబ్లెట్ సర్కిల్లో కొంత భాగం కంపల్సరీగా మిషన్ ఉంది కదా. సమ్ అంటే 50 కాదండి, ఎంతో కొంతమ్మ. సో సమ్ టాబ్లెట్స్లో కంపల్సరీగా ఎవరున్నారు, మిషన్ ఉంది కాబట్టి రెండో పక్కా రైట్ అండి. మూడోది సమ్ బాటిల్స్ ఆర్ మిషన్స్ అంటున్నాడండి. బాటిల్ అనే సర్కిల్కి మిషన్ అనే సర్కిల్కి ఓవర్లాపింగ్ లేదు కాబట్టి మూడోది కూడా రాంగ్ అండి. సో ఆప్షన్ ఓన్లీ 2 ఫాలోస్. ఆప్షన్ బి రైట్ అమ్మా.